జగన్ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే జగను. జగన్మోహన్ రెడ్డికి 24 గంటలు చేసిన బోర్ కొట్టని పని ఏదైనా ఉంది అంటే అది ఫేక్ చేయటం, అబద్ధాలు చెప్పటం. ఎందుకంటే నిత్యం కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో విషం చిమ్మాలి. అది అబద్ధం అని తరువాత తేలుతుంది అని తెలిసైనా సరే, ఏదో పాతకాలపు సామెత ఒకటి ఉంది కదా, నిజం గడపలో దాటేలోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చేద్దని ఒక సామెత ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దాన్నే బాగా నమ్ముతాడు. తర్వాత ఇది నిజం నిజం అని కూటమి చెప్పేలోపు ఇంకొక 100 మందికి మనం అబద్ధం అని చెబితే పోతుంది కదా, వాళ్ళ మెదడులో మనం ఒక అభద్రతా భావం నాటేస్తే పోతుంది కదా, కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మేస్తే పోతుంది కదా. ఇది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. పోని చెప్పే దాంట్లో ఏదైనా కొద్దిగైనా సరే వాస్తవికత ఉండి, కనీసం 10% నిజం ఉండి 90% నిజం లేకపోయినా దాన్ని నువ్వు వక్రీకరిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ 100% వక్రీకరించడం అనేది మరీ దారుణమైన విషయం ఇది. ఎందుకంటే ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తారు. 2019 నుంచి 24 వరకు నీ సోషల్ మీడియా జాకీలు పెట్టి లేపింది, నీ సాక్షి మీడియా జాకీలు పెట్టి లేపింది, నువ్వు పెట్టుకున్నటువంటి ఆస్థాన పెయిడ్ జర్నలిస్టులు జాకీ పెట్టి లేపారు. కానీ ఏమైంది? 11 సీట్లకు పడిపోయామంటే ప్రజలు నమ్మలేదు. నువ్వు చేసే పనులకి చెప్పే మాటలకు సంబంధం లేకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు జరిగేది కూడా అదే. వాస్తవానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణం, రెండోది ముడి సరుకుల ధరలు పెరగటం, రవాణా మీద ప్రభావం పడటంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కూల్ కిట్లు కొంచెం ఆలస్యమయ్యాయి. వాస్తవానికి ఏంటంటే మే నెల నాటికి అన్ని పాఠశాలలకు అన్ని సరఫరా చేసేస్తారు. కానీ గత 3 నెలల నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. ఇంకో పక్క స్కూల్ కిట్లు అనేవి లక్షల సంఖ్యలో తీసుకోవాల్సినటువంటి కిట్లు. అవేమి 5, 10, 100, 1000 కిట్లు కాదు, అది లక్షల సంఖ్యలో తీసుకోవాలి. సో ఆ కంపెనీలు ఏం చేశాయి అంటే కొంత సమయం అడిగాయి. ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతుంది. రాష్ట్రానికి కావాల్సినటువంటి కిట్లని సిద్ధం చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను ఇస్తున్నారు. మనందరికీ తెలుసు. గతంలో అంటే జగన్ బొమ్మ వేసుకుని జగన్ పేరు పెట్టుకుని ఇచ్చుకున్నాడు, కానీ పాపం వీళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టారు. సో ఆ కిట్ల పంపిణీకి ఏం చేశాయి, ఎవరైతే సరఫరా చేయాల్సిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళు కొంత సమయం అడిగారు. ఎంత సమయం అడిగారు? 1 నెల రోజులు సమయం అడిగారు. అది కూడా నెల రోజులు అంటే పాఠశాల తీసిన తర్వాత నెల రోజులు కాదు, మే నెలప్పుడు నెల రోజులు అడిగారు. అంటే జూన్ 12 నాటికి ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. స్కూలులోకి విద్యార్థులు వచ్చే సమయానికి పాఠశాల కిట్లన్నీ సిద్ధమవుతాయి. వాస్తవం ఏంటంటే ఇప్పటికే కొన్ని పాఠశాలలకు పుస్తకాల పంపిణీ జరిగిపోయింది, కొన్ని పాఠశాలలకు జరగాల్సి ఉంది. అంటే రాష్ట్రం మొత్తానికి ఒకేసారి జరగదు, ఒక్కొక్క ప్రాంతానికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తారు పుస్తకాలన్నీ. సో కొన్ని ప్రాంతాలకు పుస్తకాలు కూడా వెళ్ళిపోయాయి. ఇది వాస్తవం అయితే నిన్న సాక్షిలో ఒక అసత్య కథనాన్ని వండి వార్చారు. ఏంటో తెలుసా? అది పంగనామం అంటే ఎగనామం. ఏదైతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కూల్ కిట్లు ఉన్నాయో వాటికి చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టేశాడు. 2వ ఏడాదికే చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు కరోనా సమయంలో కూడా విద్యార్థులకు కిట్లు ఇచ్చిన జగనన్న అని చెప్పి ఒక వార్త వండి వార్చారు. ఇంకో విషయం ఏంటంటే పుస్తకాలు కూడా అనుమానమే ఇవ్వటం అంట. ఈ సంవత్సరం పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కూడా గవర్నమెంట్ అనుమానమే, పుస్తకాలు కూడా ఇవ్వలేదంట, స్వయంగా అధికారులు చెప్పారని చెప్పి ఒక వార్తను వక్రీకరించారు. కానీ అధికారులు చెప్పింది వేరు, సాక్షి రాసింది వేరు. అధికారులు చెప్పింది ఏంటి? 1 నెల రోజులు ఆలస్యం కాబోతున్నాయి, కారణం అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా మీద ప్రభావం, మొదట కుదుర్చుకున్న ఒప్పందం మీద ధరలు పెరగటంతో ఇబ్బంది. సో వీటి కారణంగా నెల రోజులు ఆలస్యం కాబోతుంది, బట్ జూన్ 12 నాటికి అన్నీ పంపిణీ చేస్తామని చెప్పి అధికారులు చెబితే ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎగనామం పెట్టేశారు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచేశారని చెప్పి ఒక కథనాన్ని వండి మార్చారు. అంటే సిగ్గు అనిపించట్లేదా? అధికారులు నెల రోజులు ఆలస్యం అవుద్ది, జూన్ 12 నాటికి మేము ఇస్తామని చెప్పి అధికారులు చెప్తే ఏకంగా వీళ్ళు పంగనామం పెట్టేశారు, ఎగనామం పెట్టేశారని రాతలు రాయటానికి మరి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించట్లేదా? నాకు అర్థం కావట్లా. నోటికి అన్నం తినేవాడైతే ఎవరు మరి అంత దారుణంగా చేయడు. సరే, సమయానికి ఇవ్వలేకపోయి ఉండుంటే నువ్వు విమర్శిస్తే అదొక అందం. విద్యార్థులకు సమయానికి పాఠశాలలు తీసే టయానికి వీళ్ళు ఇవ్వలేకపోయారు, ఫెయిల్ అయ్యారంటే అదొక అందం. అంతేగాని అసలు ఈ సంవత్సరం పథకానికే ఎగనామం పెట్టేశారు, ఆ స్కీమే ఈ సంవత్సరం ఉండదని చెప్పి రాతలు రాయటం అనేది దారుణమైన విషయం. సో అసలు ముందు వైసీపీ అఫీషియల్ అకౌంట్లో వేశారు. ఏం వేశారు చూడండి ఒకసారి. ఇది వైసీపీ అఫీషియల్ అకౌంట్లో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఏం వేశారు చూడండి. 2 ఏళ్లకే చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఇది మంచి ప్రభుత్వం కాదు, దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి లూజ్ లోకేష్ అని చెప్పి శాడిస్ట్ చంద్రబాబు నాయుడు అని ఒక హ్యాష్ ట్యాగులు పెట్టి 2 ఏళ్లకే విద్యా కానుక కిట్లకు మంగళం పాడేసిన చంద్రబాబు, రాష్ట్రంలో సర్కారీ బడులకు అటకెక్కించేందుకు బాబు మరో కుట్ర, పేద విద్యార్థులకు ఇచ్చే యూనిఫాము, షూ, బ్యాగ్ ఈ ఏడాది ఇవ్వలేరట,
పాఠ్య పుస్తకాలు కూడా ఇచ్చేది అనుమానమేని సమగ్ర శిక్షణ ప్రకటన. కోవిడ్ టైంలో కూడా విద్యా కానుక కిట్లను ఆపకుండా ఇచ్చిన జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫేస్నేమో బ్లాక్లో పెట్టి, జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఏమో నవ్వులతో వెలిగిపోయేది పెట్టి ఒక వార్త వేశాడు. అంటే ఇక్కడ ఏం రాశాడో చూడండి. పేద విద్యార్థులకు ఇచ్చే యూనిఫాము, షూ, బ్యాగ్ అంటే ఎంటైర్ ఈ కిట్టు మొత్తాన్ని కూడా ఈ ఏడాది ఇవ్వటం లేదు అన్నట్టుగా రాశాడు. దీనికి నారా లోకేష్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు. దానికంటే ముందు అసలు ప్రాజెక్టు డైరెక్టర్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పింది ఏంటి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పింది ఏంటి, వీళ్ళు రాసింది ఏంటి అనేది వేరే పత్రికలో ఒక వార్త వచ్చింది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు సాక్షి వక్రీకరించి రాసిన వార్త ఉంది చూసారా, ఆ వార్త అసలు వార్త ఇదే, అన్ని మీడియాలకు ఇచ్చిన వార్త అదే. కాకపోతే సాక్షి ఎలా రాసుకుందో అసలు వార్త ఏంటో మీరు ఒకసారి చూడండి. జూన్ 12 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తాం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరా కొంత ఆలస్యం కానున్నట్లుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. విద్యామిత్ర కిట్లను పాఠశాలల పునఃప్రారంభం నాటికి అందజేయాలనే లక్ష్యంతో అన్ని రకాల పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల వల్ల కిట్ల సరఫరా నెల రోజులు ఆలస్యం కానుంది. క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరగటం, రవాణాలో ఆటంకాలు ఏర్పడటం, యూనిఫామ్, క్లాతు, బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడింది. దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరారు. అంటే ఎవరైతే మనకు ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని టైం అడిగారు. వాస్తవానికి వాళ్ళకి మే 10కో 15కో ఇవ్వాలని చెప్పి టైం పెడతారు. ఎందుకంటే జూన్కి కదా తీసేది, అక్కడి నుంచి సరఫరా చేయడానికి టైం సరిపోద్ది. బట్ వీళ్ళు ఏమన్నారంటే జూన్ అంటే మే చివరి వరకు టైం ఇమ్మని చెప్పి వాళ్ళు గడువు అడిగారు. అదే విషయాన్ని ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా చెప్పింది కూడా అదే. ఎవరైతే సరఫరా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత సమయం అడిగారు. ఇదేమి బయట పరిస్థితులు ఏంటో మనకు తెలుసు, యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ పరిస్థితులు ఎలాగున్నాయో మనందరికీ తెలుసు. సో లక్షల సంఖ్యలో వాళ్ళు మనకి సరఫరా చేయాలి అంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి, అందులో డౌటే లేదు. ప్రైస్ తేడా వస్తుంది, సరే అదంతా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటే అది వేరే విషయం. సో ఇవన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళు అడిగిన టైం అది. బట్ ఏది ఏమైనా జూన్ 12 పాఠశాలలు తీసే టయానికి మాత్రం అందించాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఇది అసలు వార్త, ఇదే స్పష్టంగా రాశారు. దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరారు. జూన్ 12 బడులు తెరిచే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందేలాగా చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం నాటికి మిగిలిన వస్తువుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తాం. సరఫరా వేగవంతంగా జరిగేందుకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో తయారీ సంస్థలతో నిరంతరం సంప్రదిస్తుందని చెప్పి ఒక వార్త రాశారు. సో అసలు వార్త ఇది కాక ఏకంగా విద్యామిత్ర కిట్లనే ఎత్తేసాడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు. 2 ఏళ్లకే మంగళం పాడేశారు. సర్కారీ బడుల్ని ఏకంగా ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. అరే సర్కారీ బడుల్లో నిన్నగాక మొన్న వచ్చిన 10th ఫలితాలు చూస్తే నీ మతి పోయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో వచ్చాయి. మొన్న 10th క్లాస్ ఫలితాలు దానికి ఉదాహరణ. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జనం క్యూ కడుతున్నారంటే అదే ప్రభుత్వ బడుల్లో వచ్చినటువంటి మార్పు. నీలాగా గోడలకు రంగులేసేసి ఫోటోలు తీసి షోకేస్ చేయలే లోకేష్. నువ్వు ఉపాధ్యాయ పోస్టులు 5 ఏళ్ల పాటు భర్తీ చేయకుండా విద్యార్థికి చదువు చెప్పేవాడే లేకుండా గోడలకు రంగులేయడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు ఎందుకు వచ్చాయి? టీచర్ పోస్టులను సమయానికి భర్తీ చేశారు, వాళ్ళ సమస్యలు తీర్చారు, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అమలు చేశారు కాబట్టి ఈరోజు ఫలితాలు వచ్చాయి. నీ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? జరగల. దీనికి లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, షూ, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు ఇవ్వటం లేదని సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం, 100% అబద్ధం. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాతు, బ్యాగులు, బూట్లు సరఫరా కేవలం 1 నెల రోజులు ఆలస్యం అవుతుందని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో మిగిలిన దుస్తులు, వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు నిత్యము సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం ఇదైతే విష ప్రచారాలకు అలవాటు పడిన జగన్ రెడ్డి గారు తన ఫేక్ టీములతో ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కిట్ల పంపిణీ కాస్త ఆలస్యం అవుతుందని నిజాయితీగా అధికారులు ప్రకటిస్తే దానిని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీయే ఉండదంటూ ప్రచారం చేయటం వైసీపీ వక్రబుద్ధికి, జగన్ వక్రబుద్ధికి నిదర్శనం అని చెప్పి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అంటే పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది ఆగదు జూన్ 12కి. మీకు ఆల్రెడీ కొన్ని పాఠశాలకు పాఠ్య పుస్తకాలు వెళ్ళిపోయి చూపిస్తా. ఇది ఆల్రెడీ చూడండి. ప్రభుత్వ బడులకు పాఠ్యపుస్తకాలు నెల రోజుల ముందే, విద్యా సంవత్సరం మొదలు కావడానికి నెల రోజుల ముందే పాఠ్యపుస్తకాలు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మారింది. వాటితో పాటు 9, 10 తరగతుల పుస్తకాలను కూడా ముందే ముద్రించి జిల్లాలకు సరఫరా చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు సంబంధించిన పుస్తకాలు ఒంగోలు పరిధిలోని గోదాముకు చేరాయి. వాటిని ఆర్టీసీ బస్సుల్లో ఆయా మండలాలకు తరలిస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చిందంటే పుస్తకాలు ఇప్పటికే చాలా పాఠశాలలకు చేరిపోయాయి. ఇక ఆలస్యం అయ్యేది ఏంటంటే ఈ అంతర్జాతీయ యుద్ధ ప్రభావం వల్ల ఇబ్బంది అవుతున్నటువంటి షూ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, దుస్తులు కావచ్చు, ఈ 3 1 నెల రోజులు ఆలస్యం అవుతాయి. కాంట్రాక్టర్లు అడిగినటువంటి గడువు కూడా 1 నెల రోజులే. సో కాబట్టి తరువాత మేము ఇస్తామని చెబితే సాక్షి మాత్రం ఏకంగా పంగనమ్మని రాసింది. నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే నెల రోజులు ఆలస్యం అవుతుందనే దాన్ని పూర్తిగా పథకాన్ని ఎత్తేసారని రాయటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ వార్త చూసిన ఎవడైనా సరే ఎవరికైనా అనిపిస్తుందా? అన్నిటికీ అదే ప్రెస్ నోట్ ఇచ్చాడు ఆయన, అంతేగాని సాక్షికి సపరేట్గా ఇవ్వలా. కానీ సాక్షి మాత్రం ఎలా వక్రీకరించిందో చూడండి. జూన్ 12కి పాఠ్యపుస్తకాలు, మిగతా వస్తువులు నెల ఆలస్యం అంటే ఏకంగా పథకాన్ని ఎత్తేసినట్టుగా సాక్షిలో రాశారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రచారం చేశాడు. ఇది వైసీపీ నీచబుద్ధి. కాబట్టి వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలు ఎప్పటికైనా నమ్మొద్దని ప్రజలకు ఒక మనవి.